శ్రోతలందరికీ నమస్కారం. ఉదయం లేచిన దగ్గర నుండి నర్మదకి చాలా హుషారుగా ఉంది. తను ఆఫీస్లో జాయిన్ అవుతున్న తొలి రోజు. రాత్రల్లా ఈ ఆనందంతో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. తెల్లవారగట్లే కాస్త కునుకులా పట్టింది. మళ్ళీ ఉలిక్కిపడి లేచింది. టైము చూస్తే 5 దాటింది. గబగబా లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి దినకృత్యాలు ముగించుకొని లంచ్ బాక్స్ రెడీ చేసుకొని కాస్త టిఫిన్ తిని బయలుదేరేసరికి 9 గంటలు దాటుతుంది. గబగబా బయలుదేరి మొదటి రోజు బస్సు అయితే లేట్ అవుతుందని ఆటో ఎక్కింది. అరగంటలో ఆఫీస్లో ఉంది. ఆఫీస్లోకి వెళ్ళి ముగించవలసిన ఫార్మాలిటీస్ ముగించి తను చెయ్యవలసిన పనుల గురించి తెలుసుకుంది. మేనేజర్ దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చేస్తానని హెడ్ క్లర్క్ వచ్చాడు. నర్మద లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళింది. బెల్ మోగగానే కమిన్ అన్న గొంతు విని ముందు హెడ్ క్లర్క్ వాసుదేవరావు, వెనుక నర్మద లోపలికి వెళ్ళారు. నమస్కారం సార్ అన్న అతని వైపు చూశాడు కేఏ రావు. ఈమె నర్మద గారు, మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన మీ పిఏ సార్ అంటూ పరిచయం చేశాడు వాసుదేవరావు. నమస్కారం సార్ అన్న నర్మద తెరిచిన నోరు తెరిచినట్లే ఉంచి మేనేజర్ వైపు అలా చూస్తూనే ఉండిపోయింది. అదే పరిస్థితి కేఏ రావుకి కలిగింది. ప్రతి నమస్కారం చెయ్యకుండానే ఎస్ ఓకే యూ కెన్ గో నౌ అంటూ వారిని పంపి ఆలోచనలో పడ్డాడు కేఏ రావు. నర్మద ఈ ఊళ్ళోనే ఉందా? అందున నాకు పిఏగా రావడమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ ఆఫీస్లోనే ఉన్నానని, నాకే పిఏగా చేరుతున్నానని నర్మదకి తెలుసా? తెలిసే చేరిందా? 15 ఏళ్ల క్రితం నన్ను వదిలేసి వెళ్ళిన నర్మదని మళ్ళీ ఇదే చూడటం. కాస్త వయసు వల్ల వచ్చిన మార్పు తప్ప మరే మార్పు లేదు. నన్ను చూసి ఏమనుకుంటుందో అన్న ఆలోచనలతో ఆనంద్కి ఆఫీస్ పని మీద ధ్యాస లగ్నం కావటం లేదు. ఏమిటో మనసు ఆందోళనకి గురై ప్యూన్ని పిలిచి కాఫీ తెమ్మని అతను తెచ్చిన కాఫీ తాగి రివాల్వింగ్ కుర్చీలో జారగిలబడి కళ్ళు మూశాడు రావు. కేఏ రావంటే ఎవరో అనుకున్నాను, ఆనందరావని అనుకోలేదు. ఈ ఊరెప్పుడు బదిలీ అయి వచ్చాడు? విధి ఎంత చిత్రమైనది. 15 ఏళ్ల క్రితం తెగిపోయిన బంధం మళ్ళీ అతని దగ్గరే నన్ను ఉద్యోగం చెయ్యమని చెప్తుందా? ఎలా చెయ్యాలి ఉద్యోగం? పోనీ మానేస్తే మళ్ళీ మరో ఉద్యోగం దొరకొద్దు. పంతాలు పట్టుదలతో భర్తను వదిలేసి వచ్చేసింది. నీ డబ్బు కూడా నాకు అక్కర్లేదని కోర్టులో చెప్పి మరీ విడిపోయింది. తల్లి ఉన్నన్నాళ్ళు అక్కడే ఉంది. తల్లి గతించింది. మరదలు కాపురానికి వచ్చాక ఇంట్లో కొన్ని మార్పులు జరిగాయి. ఇంకా ఆ ఇంట్లో ఉండలేక ఉద్యోగ అన్వేషణ ప్రారంభించింది. ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేయగా కష్టం మీద ఈ ఉద్యోగం వచ్చింది. నిజానికి తన పీజీకి తగిన ఉద్యోగం కాదు, కానీ ఏదో ఒకటని చేరింది. మరిప్పుడు ఏం చెయ్యాలి? విడాకులు తీసుకున్న భర్త దగ్గర పని చెయ్యాలా వద్దా అన్న ఆలోచనతో తల తిరిగిపోసాగింది. నాకు వేరే ఉద్యోగం దొరికేదాకా తప్పదు. దురదృష్టం నన్నిలా వెంటాడుతుందేమిటి? తల్లి ఉన్నన్నాళ్ళు ఎంతో గారంగా చూసుకుంది. ఆ తర్వాత తమ్ముడు, మరదలు తను వాళ్ళకి అడ్డుగా ఉన్నట్టు భావించారు. అది చాలా బాధించింది. చిన్నప్పటి నుంచి నర్మదది చాలా పట్టుదల గల స్వభావం. ఆమె పుట్టింట ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. అత్తింట కూడా అలా సాగాలన్నది ఆమె పట్టుదల. అత్తామామలకి ఆనంద్ ఒక్కడే కొడుకు. అందున ఆనంద్ నర్మదని కావాలని కోరి మరీ చేసుకున్నాడు. దాంతో నర్మదకి మరీ అహంకారం పెరిగింది. ప్రతి విషయానికి తనదే పెత్తనంగా పైచేయిగా ఉండాలని కోరుకునేది. అత్తగారికి నర్మద లక్షణాలు నచ్చేవి కాదు. దాంతో ఆనంద్ మధ్యన నలిగిపోయేవాడు. ఇటు తల్లికి చెప్తే ఆమె పెళ్ళం వచ్చాకే మారిపోయావురా అంటూ నసగడం, అటు నర్మదకి చెప్తే అయితే నన్నెందుకు పెళ్ళాడారు? మీ అమ్మతోటే ఉండలేకపోయారా అమ్మ కూచిలాగా అంటూ సాధింపులతో తల తిరిగిపోయేది. చిలికి గాలివానై చివరకు తల్లిని ఓల్డేజ్ హోంలో చేర్పించమని చెప్పింది.
అది ఆనంద్కు నచ్చలేదు. అయితే నేనే వెళ్ళిపోతానని ఓ రోజు భర్త క్యాంపుకి వెళ్ళొచ్చేసరికి తన సామానుతో సహా పుట్టింటికి వచ్చేసింది. తర్వాత ఎవరెంత చెప్పినా వినక లాయర్ ద్వారా విడాకుల నోటీసు పంపింది. చివరకు విడాకులు వచ్చాయి. ఆ తర్వాత ఆనంద్ గురించి ఆమె తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తండ్రి గతించాడు. తల్లిని ఒప్పించి పీజీలో చేరి పూర్తి చేసింది. తర్వాత తల్లి కూడా గతించడం, ఇంట్లో మార్పులతో ఉద్యోగ అన్వేషణ, కొన్నాళ్ళకి వేరే ఊళ్ళో ఈ ఉద్యోగం రావడంతో ఎంతో స్వేచ్ఛగా ఉండొచ్చనుకుంది. కానీ జరిగిందేమిటి? మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆనంద్ని కలుసుకుంది. రేపటి నుంచి అతని దగ్గరే పని చెయ్యాలి. ఈ ఉద్యోగం ఎలా చెయ్యటం అన్న ఆలోచనలతో బుర్ర వేడెక్కి పోసాగింది. రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. తెల్లవారింది. తప్పదన్నట్లుగా కార్యక్రమాలు ముగించుకొని ఆఫీస్కి బయలుదేరింది. నిన్నటి ఉత్సాహం లేదు. ఆఫీస్కి చేరిన కాసేపటికి మేనేజర్ గది నుంచి పిలుపొచ్చింది. పెన్ను ప్యాడ్ తీసుకొని ఆనందరావు గదిలోకి వెళ్ళింది. గదిలోకి అడుగుపెట్టిన నర్మదని చూస్తూనే, హలో నర్మద, రా కూర్చో, ఎలాగున్నావు, బాగున్నావా అన్న అతని పలకరింపుకి ఉలిక్కిపడి చూసింది. తలంచుకొనే, బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు, మీ అమ్మగారు ఎలా ఉన్నారు అంది యాంత్రికంగా. అమ్మ బాగానే ఉంది, ఈ ఊర్లోనే ఉంది, బాగా పెద్దదైంది కదా, ఇక్కడ నేను ఒక్కడినే ఉంటున్నాను అన్నాడు ఆమె వైపు చూస్తూనే. ఆ మాటలు అలా చెప్పడంలో ఏదో తేడా కనబడింది. అయితే తను విడాకులు ఇచ్చేశాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అన్న సందేహం కలిగింది. కానీ అడిగే ధైర్యం లేక తలంచుకొని, డిక్టేషన్ ఇస్తారా అన్నదానికి, ఏం లేదు, మాట్లాడాలని పిలిచాను, కూర్చో, కాఫీ తెప్పిస్తాను అంటూ ప్యూర్ని పిలిచిన ఆనంద్ను వారించలేక ఎదుటి కుర్చీలో కూర్చుంది నర్మద. సిగ్గు, సంకోచం మనసంతా ఆవరించింది. ఆనంద్ ఏదన్నా మాట్లాడితే బాగుండునని ఎదురు చూస్తుంది. అతను నర్మద వైపు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో వచ్చిన కాఫీని నర్మదకొకటిచ్చి తను కప్పు తీసుకున్నాడు. ఏం మాట్లాడాలో తెలియక, ఎక్కడుంటున్నారు అంది. అతనుండే ఏరియా చెప్పగానే ఉలిక్కి పడింది. తనుండేది అక్కడే. అతనుండే ఇంటికి కొద్ది దూరంలో ఓ గది, వంటిల్లు తీసుకొని ఉంటుంది. నువ్వెక్కడుంటున్నావు అన్న అతని ప్రశ్నకి, మీ వీధిలోనే, ముకుదం గారింట్లో అంది. ఓ ఐసీ, అయితే ఉదయం నా కారులో వచ్చేస్తూ ఉండు, కలిసి ఆఫీస్కి వచ్చేద్దాం అన్న మాటలకి ఏమీ జవాబివ్వలేదు. మర్నాడు ఉదయం 9:30కి ఇంటి ముందు కారు ఆగింది. డ్రైవర్ వచ్చి, సార్ రమ్మంటున్నారు అన్నాడు. అనాలోచితంగా పర్సు, లంచ్ బాక్సు తీసుకొని కారెక్కింది. వెనక సీట్లో కూర్చున్న ఆనంద్ పక్కనే కూర్చోవటానికి ఏమిటో సందేహంగా ఉంది. 2 ఏళ్లకి పైగా అతనితో కలిసి జీవితం గడిపింది. ఒకరినొకరు బాగా ఎరుగుదురు. అలాంటిది ఇప్పుడు అతని ప్రక్కన కూర్చోవాలంటే ఎందుకు మొహమాటం? ఈ 15 ఏళ్ల ఏడబాటు ఇద్దరిని కొత్తవారిని చేసేసిందేమిటి? అసలు ఆనంద్ తప్పేమిటి? అతను చేసిన నేరమేమిటి? చిన్న చిన్న విషయాలని పట్టించుకొని పట్టుదలతో సంసారాన్ని పాడు చేసుకుంది. అతను తననెప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. తన కోరికల్ని తీర్చగలిగినన్ని తీర్చేశాడు. కొన్ని చెయ్యలేనివి ఉంటేనూ, పరిస్థితుల్ని బట్టి కొన్ని కాదంటేనూ ఉక్రోషం వచ్చేది. దాంతో పెద్ద గొడవ చేసి సాధించేది. ఆయన ఏం మాట్లాడేవాడు కాదు. ఒక విధంగా చెప్పాలంటే అతని ఓర్మినంతా పరీక్షగా పెట్టింది. ఎప్పుడూ తన తరపు నుంచే ఆలోచించేది. తెగేదాకా తాడు లాగింది. ఒకవైపు నుంచే తాడుని తెంపింది. అమ్మ ఉన్నన్నాళ్ళు తన గారాలు సాగాయి. అమ్మ పోయి తమ్ముడి పెళ్లితో నానానికి మరోవైపు కనబడింది. ఒంటరిదైంది. వేరే వెళ్ళి ఉంటానంటే తమ్ముడు ఏమీ మాట్లాడలేదు. మరదలి దగ్గర తన ఆటలు సాగేవి కావు. వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేని తమ్ముడు వేరే వెళ్తుంటే మాట్లాడలేదు. వేరే వెళ్ళాక ఒంటరితనం బాధించసాగింది. తన తప్పులు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. అప్పుడు భర్త గుర్తుకొచ్చేవాడు. తన ఓర్మి, శాంతం గుర్తుకొచ్చేవి. కానీ ప్రయోజనం అంతా అయిపోయింది.
విడాకులు వచ్చేశాయి. ఇప్పుడు వయసు కూడా 40వ పడిలో పడిపోతుంది. ఇప్పుడు తనకి భర్త కాదు, ఓ తోడు నీడ కావాలని మనసు కోరుకుంటుంది. అదిప్పుడు ఎలా సాధ్యం? ఆఫీసు దగ్గర కారు ఆపాడు ఆనందరావు. తన ఆలోచనల్ని కట్టిపెట్టి కారు దిగింది. ఆ కారు తనది కాదు, అతను తనవాడు కాదు. కలిసొచ్చి ఓ చోట దిగారు, అంతే. ఏదో బాధ తన్నుకొస్తుంది. ఇలా రోజు అతని కారులో రావటం, అతని దగ్గర పని చెయ్యటం. అంతేకాదు, ఆనంద్ పెళ్ళైన తర్వాత తనతో చనువుగా ఎలా ఉండేవాడో అలాగే చనువుగా పలకరించటం, మాట్లాడటం, కాఫీ తెప్పించటం, ఇద్దరూ కలిసి తాగటం వంటివి చెయ్యటం మామూలయ్యాయి. నర్మదకి అతనిలో ఏ విధమైన మార్పు కనబడకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా అని ఎప్పుడూ హద్దు మీరి మాట్లాడలేదు. తన పట్ల ఏ కోపము, పగ, ద్వేషము లేకుండా పాత ఆనందులాగే తన భర్తగా ఉన్నప్పటిలాగే ఉన్నాడు. నిజంగా ఎంత శాంతమూర్తి! పెళ్లి తర్వాత తనెంత గొడవ చేసినా కూడా ఇలాగే ఉండేవాడు, ఇలాగే మాట్లాడేవాడు. అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పు లేదు. ఒక్కడూ ఉంటున్నాడు అంటే ఇంకా అతను నన్నే ప్రేమిస్తున్నాడా? ఆనంద్ నా గురించి అడిగినప్పుడు అతనితో దాచుకోకుండా తన గురించి అంతా చెప్పింది. తల్లి తమ్ముళ్ళ గురించి చెప్పిన విషయాలు విని చాలా బాధపడ్డాడు. ఒక్కతివి ఉంటున్నావా అన్నాడు జాలిపడుతూ. రాను రాను ఒంటరి బ్రతుకుతో యాంత్రిక జీవనంతో విసిగిపోయిన నర్మద అనుకుంది. ఆనందరావుతో మాట్లాడి తను మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్తామని మళ్ళీ బిడియం అడ్డొచ్చింది. అతని నడత, ప్రవర్తన, మాట చూస్తుంటే తను వస్తానంటే వద్దనడని మనసు ధైర్యం చెప్తుంది. కానీ అడగాలంటే నామోషి. ఒక్కోసారి అతనే తనని వచ్చేయమని అడిగితే ఎంత బాగుండేది అనిపించేది. ఎప్పుడూ ఏదో లోకాభిరామాయణం మాట్లాడేవాడే తప్ప సొంత విషయాలేం మాట్లాడేవాడు కాదు. ఒక్కోసారి నర్మదకి అతని మీద కోపం వచ్చి బాగా తిట్టాలనిపించేది. తనకేం స్వతంత్రం ఉంది? విడిపోయి ఎన్నేళ్ళైపోయింది, ఇంకా నీకేం హక్కుంది నా మీద కేకలెయ్యటానికి అని అడిగితే ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు ఆఫీస్లో ఉన్న ఇంటికెళ్ళినా ఇవే ఆలోచనలు. మనసు నిలవనివ్వటం లేదు. బుర్ర వేడెక్కిపోతుంది. మళ్ళీ ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాళ్ళమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. మరదలు తన్ని సరిగ్గా చూడకపోతే బాధపడింది. అలాగే ఆనంద్ తల్లి బాధపడి ఉంటుంది. ఇంకా ఇలా ఒంటరి బ్రతుకు బ్రతకటం దుర్భరం. టైం చూసి ఆనంద్ని అడిగేయాలి. ఈ విడాకులు కాగితాల మీదే, మనసుల్లో కాదు. మనసులు కలిస్తే ఈ విడాకులు చింపేస్తే ఏం చేస్తాయి అనుకొని చివరికి తన మనసులోని మాట ఆనంద్కి చెప్పాలని నిశ్చయించుకుంది. ఎప్పటిలాగే కారులో ఇంటి దగ్గర దింపిన ఆనంద్ని లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు కాని అంది నర్మద సందేహిస్తూనే. పద అన్నాడు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండానే. లోపలికి వెళ్ళి కాఫీ, జంతికలు తెచ్చి అతని ఎదురుగా బల్ల మీద పెట్టింది. తను వచ్చేసరికి అతని చేతిలో ఆల్బమ్ ఉంది. అది తమ పెళ్లి ఫోటోలది. అది అతను చూడటం నర్మదకి ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఫోటోలు చూస్తుంటే అతని మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో, ఏమనిపిస్తుందో అనుకుంది. కాఫీ అందుకున్న ఆనంద్ ఆల్బమ్ పక్కన పెట్టి, ఇంకా ఇది నీ దగ్గరుందే అన్నదానికి ఏమీ జవాబు చెప్పలేక తొట్రుపడింది. ఇదే మంచి అదును అనుకొని, ఆనంద్ గారు, ఓ విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అన్న నర్మదని చూస్తూ, అడుగు నర్మదా. సందేహం దేనికి? మనం కలిసి ఓ ఆఫీస్లో పని చేస్తున్నాం. అప్పుడే 6 నెలలు అవుతుంది. ఎందుకు సందేహం అన్న మాటల్ని ఆసరాగా తీసుకొని లేచి అతని ప్రక్కన సోఫాలో కూర్చుంటూ, ఇంకా ఈ ఒంటరి బ్రతుకు బ్రతకలేకుండా ఉన్నాను ఆనంద్. నీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటాను. నా పొరపాట్లని నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించండి ఆనంద్, క్షమించండి అంటూ అతని ఒడిలో తల పెట్టుకొని విలపించసాగింది. నర్మద భుజం చుట్టూ చెయ్యి వేసి లేవదీసి కూర్చోపెట్టిన ఆనంద్ ఏమీ మాట్లాడకుండానే మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న ఆనందును చూస్తూ దుఃఖం ఆపుకోలేకపోయింది.
అలా ఎంతసేపు దుఃఖించిందో తెలియలేదు. అతని మౌనం ఏం చెప్పింది? ఏమనుకోవాలి? తను అడిగిన దానికి ఏమీ జవాబు చెప్పకుండా వెళ్ళిపోవడంలో అర్థం ఏమిటి అన్న ఆలోచనలతో బుర్ర తిరిగిపోసాగింది. మనసు బాగుండని నర్మద ఆఫీస్కి వెళ్ళబుద్దయ్యక వారం రోజులు సెలవు పెట్టింది. పిచ్చిదానిలా ఇంట్లోనే కూర్చుంది. ఆఫీస్కి వెళ్ళిన నర్మదకి ఆనంద్ సెలవు మీద ఊరెళ్ళాడన్న కబురు ఎందుకో చాలా బాధ అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్కి వెళ్తుంది వస్తుంది. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఇంటికొస్తే ఆనంద్ గురించే ఆలోచన. అతని మనసులో తనంటే ఎలాంటి భావం ఉంది? ఎందుకలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? ఇష్టం లేకపోతే చెప్పేయొచ్చు కదా. ఇలా సస్పెన్స్లో పెట్టి నన్ను బాధించకపోతే? ఆ సంఘటన తర్వాత బాధ కొద్దీ సెలవు పెట్టాను. కనీసం ఓసారి వచ్చి కారణం అడగొచ్చు కదా. ఈ ఒంటరి బ్రతుకు ఆనంద్ని విసిగించటం లేదా? లేక హాయిగా ఉందా? మళ్ళీ ఈ చికాకులు ఎందుకు అనుకున్నాడా? ఇంత అకస్మాత్తుగా వెళ్ళిపోవడానికి ఆ సంఘటనే కారణమా అన్న ఆలోచనలు రాత్రింపగళ్ళు వేధించసాగాయి. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన నర్మదకి పోస్ట్ బాక్స్లో కవరు కనబడింది. కవరు తీసి ఫ్రమ్ అడ్రస్ చూసింది. అది ఆనంద్ రాసిన కవరు. తలుపు తాళం తీసి పర్సు పక్కకు పడేసి ఏం రాశాడు అనుకుంటూ ఆత్రంగా ఉత్తరం చింపింది. చిరంజీవి నర్మదకి ఆశీర్వచనాలు. నేను మాట మాత్రంగైనా నీతో చెప్పకుండా సెలవు పెట్టి వచ్చేశాను. నువ్వు ఏమనుకుంటున్నావో? నేను రాబోయే ముందు నువ్వు ఆఫీస్కి రావటం మానేశావు. కారణం ఊహించగలను. ఆ రోజు నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పకపోవటం నీకు చాలా బాధ కలిగించి ఉంటుంది. మొదటి నుంచి నాది మెతక స్వభావం. ఎవరిని నొప్పించి మాట్లాడలేను. అదే ఆ రోజు నీకు జవాబు ఇవ్వలేకపోవడానికి కారణం. అప్పటి నుంచి ఇంటికెళ్ళిన నాకు నీ గురించే ఆలోచన. నాకు ఆ ఊరికి నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి 4 రోజుల ముందే బదిలీ అయ్యింది. నీకు ఒక విషయం తెలియజేయవలసి వస్తుందని ఊహించలేదు. సందర్భం రాక చెప్పలేదు. మళ్ళీ మనం ఇలా కలుస్తామని అసలే ఊహించలేదు. విధి విచిత్రమైనది. నర్మదా, మనం విడిపోయాక కూడా 2 ఏళ్ల పాటు నువ్వు తిరిగి వస్తావన్న ఆశతో ఎదురు చూశాను. నువ్వు రాకపోవడంతో చందనని పెళ్లి చేసుకున్నాను. నాకు బదిలీ అయ్యాకే అమ్మ సొంతిల్లు వదిలి రానని పట్టుబట్టింది. దాంతో అమ్మని అక్కడే వదిలేశాను. చందన ఉద్యోగం మానేసి అమ్మని చూసుకుంటుంది. నాకు ఓ అమ్మాయి, పేరు నర్మద. త్వరలో నేను మా ఊరికి బదిలీ చేసుకొని నిన్ను రోజు బాధించకుండా ఉండే ప్రయత్నంలో ఉన్నాను. నన్ను మన్నించు నర్మదా. ఆప్యాయతతో ఆనంద్. ఉత్తరం చదివి గాలి తీసిన బుడగల సోఫాలో కూలబడిన నర్మద నాలా కఠినంగా కాకుండా ఎంత సున్నితంగా చెంపలు వాయించాడు ఆనంద్ అనుకుంది. కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.